నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే పెద్దలు రాజకీయాల్లో మనకందరికీ గురువు దాడి వీరభద్రరావు గారికి, మన హోంమంత్రి అనిత గారికి, జిల్లా మంత్రి రవీంద్రబాబు గారికి, కేఎస్ఎన్ రాజు గారికి, వేదిక పైన ఉన్న ఎమ్మెల్సీ చైర్మన్లకి, నాయకులకి అందరికీ, ఇక్కడికి వచ్చిన విజయ్ అభిమానులకు పేరు పేరున వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి విజయ్ గురించి. నేను ఎప్పుడైతే పార్లమెంటు బీజేపీ తరఫున టికెట్ అనౌన్స్ చేశారో నాకు పెద్ద అండగా అయ్యన్న పాత్రుడు గారు కింద ఏదైతే ఎలక్షన్లో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా సోషల్ మీడియా వాడుకొని మన సింబల్ని త్వరగా ప్రజల్లోకి తీసుకుపోవాలని మాకందరికీ వెనక ఉండి నేర్పించిన వ్యక్తి విజయ్ గారు. ఎందుకంటే నేను చూసా విజయ్ గారు చేసిన అరే ఆప్కా స్టేట్ సే కోన్ హై విజయ్ ఉత్నా స్పష్ట సే ఓట్ లే లియా కోన్ హై అని చెప్పేసి అడిగారంటే ఫస్ట్ ఎఫెక్ట్లోనే విజయ్ స్కోర్ చేసుకున్నాడంటే మీరందరూ ఆలోచన చేయాలి. అంత బాగా ఆ రోజు మాట్లాడి హిందీలో స్పష్టంగా ఓట్ తీసుకున్నాడంటే అందరి మనసులు ఆయన దోచుకున్నాడు. నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో భారతదేశంలో రాజ్యసభ మెంబర్ కావడం అంటే ఇంత పెద్ద 140 కోట్ల జనాభాలో 245 మెంబర్లు అంటే 235 మందిని పార్టీలు రాష్ట్రాల నుంచి పంపిస్తే 10 మంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తాడు. దాంట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు విజయ్ సెలెక్ట్ అయినాడు. ఇంత చిన్న వయసులో అంటే అది సామాన్యమైన పని కాదు. అది దానికి మద్దతు ఇచ్చిన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, మన అందరి నాయకుడు చంద్రబాబు నాయుడికి ఇక్కడ మీరందరూ గట్టిగా తప్పెట్లు కొట్టి అభినందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీని వెనుక అయ్యన్న పాత్రుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అవినాభావ సంబంధంతో వారికి ఉన్న లాయల్టీతో ఈరోజు ఒక పక్క స్పీకర్ ఉన్నా కూడా ఇంకో పక్క ఎందుకంటే విజయ్ 2014లో కానీ 19లో కానీ ఇక్కడి నుంచి లోక్సభకు కంటెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఆ రోజు అవకాశం రాకున్నా ఈరోజు లోక్సభ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఉండే రాజ్యసభ వచ్చిందంటే అర్థం చేసుకోండి. అది వారికి ఉండే పట్టుదల, వారికి పార్టీ పైన ఉన్న పట్టుదల ఎంత ఎదుగా పనిచేసిందంటే ఈరోజు ఆయన చేసిన మంచి పని వల్ల పార్టీకి లాయల్గా ఉండి అందరి పనులు చూసుకుంటూ ఉండేదాని వల్ల ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే ఇంత చిన్న వయసులో ఒక రాఘవ్ చెడ్డా మన విజయ్ ఇది సామాన్యమైన విషయం కాదని చెప్పేసి, ఎందుకంటే విజయ్కి చాలా భవిష్యత్తు ఉంది. ఒక రాజ్యసభ కాదు, ఇంకా ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని ఆ మన ఉత్తరాంధ్ర తల్లి నూకాలమ్మ ఆయనకు ఆశీర్వదించాలా, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ, తప్పకుండా ఈరోజు నేను అనకాపల్లి పార్లమెంటుకు ఎంపీని, విజయ్ వచ్చేసి ఉత్తరాంధ్ర అంతా కూడా ఎంపీ అని చెప్పేసి, ఎందుకంటే ఆ బాధ్యత తీసుకుంటాడనే ఈరోజు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈయనకు ఈ పదవి ఇచ్చి ఇక్కడంతా కూడా పార్టీ బలోపేతానికి ఈ కూటమి బలోపేతానికి పనిచేస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఒక పక్క రాజ్యసభలో పార్లమెంటుని ఉత్తమంగా తీర్చిదిద్ది ఇక్కడ యువతకు, ఇక్కడ పరిశ్రమలకు, సంక్షేమ పథకాలకు ఇక్కడికిక్కడి ఈ మన జిల్లాకి ఏదైతే రావాలని ఇక్కడికన్నీ పథకాలు తీసుకొచ్చేదానికి మేమిద్దరం సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి విజయ్ని ఎంపిక చేసిన లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తున్నాను.